డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ట్రంప్ 2.0 అన్నిటిని తారుమారు చేస్తుందని అనుకోవాలి. మామూలుగా చూసుకుంటే ఇండియా నుంచి ఎవరైనా అమెరికా వెళ్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా తెప్పించుకుంటారు, వస్తువులు కానీ ఏ ఒకటిగా. అందులో పచ్చళ్ళే ఉండొచ్చు, ఇంక చాలా ఉంటాయి కదా, థింగ్స్ కానీ తినేవి కానీ ఏమన్నా కూడా. వాటిపైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి సుంకాలు, ట్యాక్స్ విధించడం అనేది లేదు చరిత్రలో. మరి ఇప్పుడు కొత్తగా ట్రంప్ వాటిపైన కూడా సుంకాలు విధిస్తున్నారంట. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎటు వెళ్తున్నాయి అంటే? రాత్రిపూట ఏది వస్తే పొద్దున్నే దాన్ని అమలు పరిచేటువంటి వాడు మన ట్రంప్. మనకు అర్థమవుతూనే ఉంది, వరుసగా అతను గెలిచినప్పటి నుంచి వస్తే ప్రతిరోజు ఏదో ఒక సంచలనం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఇంటికి ఉపయోగించుకోవడానికి ఒక పచ్చడి తీసుకెళ్తే పచ్చడి మీద కూడా వేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. కానీ దీని వెనక పెద్ద మతలబు ఉంది. ఏం మతలబు అంటే, మన ఇండియన్స్, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే పచ్చళ్ళు, చీరలు, ఈ 1 గ్రామ్ గోల్డ్కు సంబంధించినటువంటి నగలు లాంటివి, తర్వాత అలంకరణ సామాగ్రి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కానీ, లేక వీటిని యాప్ల ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ చాలా భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. అంటే ఇంట్లోనే ఒక షాపు ప్రారంభిస్తున్నారు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ చాలామంది లేడీస్ కూడా ఇప్పుడు మనకు తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఇండియాలో చేసే పని శారీ బిజినెస్ చాలామంది చేస్తుంటారు. ఇంట్లోనే పెట్టేసేసి తెలిసిన వాళ్ళందరినీ పిలిచేసి చూపించేసేసి చేస్తారు. వీళ్ళ మధ్య ఆన్లైన్లో కూడా చూపిస్తున్నారు, దీంట్లో వీడియోలు చూపించేసేసి ఓకే అనుకుంటే వెంటనే పంపించేట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటిది చాలా భారీ ఎత్తున జరుగుతున్నట్టుగా గ్రహించారు. ట్రంప్కి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాడు. సాధ్యంగా ఎయిర్పోర్ట్లలో ఏం జరుగుతోంది, ఎంత వస్తుంది ఇలాంటిది అంటే, వాళ్ళ ఇంటికి మాత్రమే కావాలంటే మన మామూలుగా 3 నెలలు 6 నెలలు అంతకన్నా ఎక్కువైతే ఉండవు. జనరల్గా సంవత్సరం కన్నా ఎక్కువ ఉండవు, ఒక సీజన్ నుంచి ఒక సీజన్గా ఉంటాయి. పచ్చళ్ళు చాలా భారీ ఎత్తున దిగుమతి అవుతుందని తెలుస్తున్నాడు. ఈ పచ్చళ్ళ బిజినెస్, పికిల్ బిజినెస్ అనేది అక్కడ బాగా జరుగుతోంది. ఈ శారీస్ బిజినెస్ బాగా జరుగుతోంది, ఈ అలంకరణ సామాగ్రి బాగా జరుగుతోంది. ఇలాంటివన్నీ పసిగట్టాడు. అలాగే ఆన్లైన్లో తెప్పించుకునేటువంటివి ఏవైతున్నాయో వాటికి కూడా ఇప్పటిదాకా ఏమీ లేవు, ట్యాక్సెస్ ఏం పట్టలేదు. అది కొన్ని కోట్ల రూపాయల డాలర్లకు సంబంధించినటువంటి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ సామగ్రి అంతా వస్తున్నట్టుగా గ్రహించాడు. ఇన్ఫర్మేషన్ అంతా సేకరిస్తున్నాడు. ఎక్కడెక్కడ మనం లూస్ అవుతున్నాం, ఎక్కడెక్కడ మనం ట్యాక్స్ పోగొట్టుకుంటున్నాం అనేది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాటి మీద ట్యాక్స్ వేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఈ ట్యాక్స్ వేయడం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పటిదాకా ఏదో మనం వెళ్తున్నప్పుడల్లా పట్టుకుపోతున్నాం, లేదా ఎవరైనా వచ్చినప్పుడల్లా తీసుకొచ్చేస్తున్నాం అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇక ఇది తీసుకెళ్ళిన దాన్ని ఇదన్నీ అక్కడ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా అర్థమైంది. ఇక అమ్మకాలు అనేది దాదాపుగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అమ్మాలి ఖచ్చితంగా అనుకున్నప్పుడు దాన్ని డిక్లేర్ చేసి దానికి ట్యాక్స్ కట్టి దాన్ని తీసుకెళ్ళి అమ్మాలి. అంత కాస్ట్లో అక్కడ కొనేవాళ్ళు ఉంటారా అనేది ఒక పెద్ద అనుమానమైన పరిస్థితి పడుతుంది. సో ఇలాగా దేశానికి రావాల్సినటువంటి ఏదైతే పన్ను రూపంలో రావాల్సి ఉంటుందో, దేశం ఇంకా బాగా అది దృఢంగా తయారు కావడానికి, ఆర్థికంగా బలపడటానికి కావాల్సినటువంటి అవకాశాలు ఇవి ఉన్నాయో ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క దాని మీద ఇలాంటి పన్నులు విధించడం అనేది ప్రారంభించాడు. ఇప్పుడు కొన్ని కోట్ల అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ దీనివల్ల వస్తాయనేది చాలామంది ఆలోచన. పచ్చళ్ళే కదా అని తీసిపారేయాల్సిన విషయం కాదు. పచ్చళ్ళ బిజినెస్ మనకు ఇండియన్ పికిల్స్ అంటే ఒక తెలుగు వాళ్ళే కాదు, మొత్తం భారతదేశంలో ఉండేటువంటి పికిల్స్, అక్కడ అమెరికన్స్ కూడా పికిల్స్ అలవాటు చేశారు. ఇప్పుడు చాలామంది అక్కడ వాళ్ళు కూడా పికిల్స్ తినడం మొదలుపెట్టారు. ఈ పికిల్స్లో ఒక్కదానికి ₹1 రావడం లేదు, వాళ్ళకి ఏమి ట్యాక్స్ ఏం రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ట్యాక్స్ బాగా వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు సినిమాలు, అమెరికాలో నిర్మించే సినిమాలు కాకుండా అమెరికా బయటికి వెళ్ళి నిర్మించే సినిమాలు కానీ, వేరే దేశాల్లో నిర్మించి అమెరికాకు వస్తున్న సినిమాలు కానీ 100% ట్యాక్స్ వేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఆల్రెడీ పాస్ చేశాడు. ఇప్పటిదాకా మన తెలుగు సినిమాలే చూసుకుంటే 10 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల దాకా దాదాపుగా తెలుగు సినిమాలు ఫారిన్ కరెన్సీని, ముఖ్యంగా అమెరికన్ కరెన్సీని సంపాదిస్తున్నాయి. అమెరికాలో రిలీజ్ అయ్యి థియేటర్స్లో రిలీజ్ అయ్యి అమెరికన్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి అద్భుతంగా సినిమాలు నడుస్తున్నాయి. ఇంతవరకు వాటికి పెద్దగా ట్యాక్స్ లేదు. ఇప్పుడు 100% ట్యాక్స్ వేసేసరికల్లా ఒకటి సినిమాలు ఆగిపోతాయి, అక్కడికి వెళ్ళడం ఆగిపోతాయి, ఆ ఇన్కమ్ రావడం ఆగిపోతుంది. అక్కడికి వెళ్ళాలంటే 100% ట్యాక్స్ కట్టి వెళ్ళాలంటే టికెట్ ధర 2 3 అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అక్కడ కొనుక్కోవడానికి సిద్ధపడతారా లేదని చూడాలి, చెక్ చేయాలి.
ఇవి కూడా జరుగుతున్నాయి. తను ఏమంటారంటే వాళ్ళు ఇప్పుడు అట్లా ఎంత పోతుందో చూస్తున్నారు విపరీతంగా. దీనివల్ల 2 రకాల నష్టాలు వస్తున్నట్టుగా ట్రంప్ గ్రహించాడు. ఒకటి ఏంటంటే అమెరికాలో ఉన్న స్టూడియోలు పూర్తి పని లేకుండా ఆగిపోతున్నాయి. ఎందుకంటే అన్ని సినిమాలు బయటికి పోయి చేయించుకోవడం వల్ల తక్కువ ధరలో తక్కువ కాస్ట్లో మేకింగ్ అవుతుంది. వేరే కంట్రీస్లో కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. హోటల్స్ కాస్ట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ కాస్ట్ కానీ చాలా తక్కువ పడుతుంది. అదే అమెరికాలో అయితే స్టూడియోలోనే తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్టూడియోకి కట్టాల్సింది భారీగా కట్టాల్సిన డబ్బులు కట్టాల్సింది. దాని ఎగవేతకు పాల్పడుతూ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ సినిమాలు తీసుకొని వచ్చి ఎడిటింగ్ ఇట్లా ఇక్కడ లోకల్ చేసేసి దాన్ని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అలాంటి వాటికి ట్యాక్స్ పెద్ద నామమాత్రంగానే ఉంది. దానికి ఇప్పుడు 100% ట్యాక్స్ వేసేసరికల్లా మొత్తం అందరూ అమెరికాలో తీయడం మొదలు పెడతారు. అమెరికాలో తీసినప్పుడు ట్యాక్స్ పడదు. అమెరికా బయట తీసుకొస్తేనే ట్యాక్స్ పడుతుంది. అంటే అమెరికన్ స్టూడియోస్ అన్నిటికీ పని దొరుకుతుంది. అంటే దేశం ఏ రకంగా సంపన్నం కావాలి, దేశంలో ఉండే వాళ్ళందరికీ పని దొరకడం ఎట్లాగా, దేశంలో ఉండే బిజినెస్ అన్ని డెవలప్ ఎట్లా అవుతున్నాయి, చాలా బుర్రబెట్టి ఆలోచిస్తున్నాడు. ట్రంప్ ఏమీ వెరీ వేగంగా ఏం పోవడం లేదు, చాలా ఆలోచనలతోటి చేస్తున్నాడు. మనకు అనిపిస్తుంది ట్రంప్ ఏదో వెరిగా పోతున్నాడు, కానీ అమెరికన్ బలోపేతం కావడానికి ఇవన్నీ కూడా చర్యలు తప్పనిసరిగా ఉపయోగపడతాయని చెప్పక తప్ప. ట్యాక్స్ కట్టకపోతే జరిమానా కూడా ఏమైనా ఉంటుందా సార్? జరిమానా అంటే ఎట్లా, ఇప్పుడు సపోజ్ డిక్లేర్ చేయకుండా వెళ్తే జరిమానా పడుతుంది, ముందే డిక్లేర్ చేస్తే ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏమీ లేదు నా దగ్గర అని అనుకోండి, అన్ని వెతికినప్పుడు కనబడ్డాయి అనుకోండి, కనబడ్డప్పుడు ట్యాక్స్ పడుతుంది, దాని మీద జరిమానా పడుతుంది. ఓకే, కానీ మనం డిక్లేర్ చేసాం అనుకోండి, ఇది మా దగ్గర ఇవి ఉన్నాయి, దీనికి ఎంత పని అవుతుంది మేము పే చేస్తాం అని చెప్పేస్తే ట్యాక్స్ వేసేస్తారు, ట్యాక్స్ కట్టేసేస్తే దాన్ని ఆటోమేటిక్గా అలౌ చేస్తారు. దాచుకున్నవి, కనిపించకుండా దాచుకున్నవి కానీ మన దగ్గర లేవని బుకాయించిన కానీ ఇట్లాంటివన్నీ మీద ఖచ్చితంగా అవి పట్టుకోవడం జరుగుతుంది. దాని మీద పెనాల్టీలు కూడా పడే అవకాశాలు ఉంటాయి. సో ట్రంప్ ఇవన్నీ చేస్తున్నాడు అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ దానికోసమే అంటారా? డెఫినెట్గా అంటే తను ఎలక్షన్స్లో ప్రామిస్ చేశాడు, ఇవన్నీ చేస్తానని ప్రామిస్ చేశాడు. దానికి అనుగుణంగా తన పద్ధతి ప్రకారంగా తనకు ఉన్నటువంటి ఎజెండా ప్రకారం తను వెళుతున్నాడు. దీంట్లో ఖచ్చితంగా అమెరికా స్థిరపడటానికి, అమెరికాకు ఎక్కువ ఆదాయం రావడానికి, అమెరికన్ పౌరులకు ఎక్కువ ఉద్యోగాలు రావడానికి, అక్కడ వ్యాపారాలు బాగా నడవడానికి ఇవన్నీ తోడ్పడతాయి. అందులో సందేహం అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్.